శివాయ. హరి ఓం తత్సత్. హిందూ సత్ప్రియ బాంధవులారా, భగవద్గీత సద్గురులారా, మనము నిన్నటి వరకు భగవద్గీత 6వ అధ్యాయము ధ్యానయోగంలో 45వ శ్లోకం వరకు చెప్పుకొని ఉన్నాము. నేడు 46వ శ్లోకం నుండి చెప్పుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. 46వ శ్లోకం ఏమిటంటే, తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున అని భగవంతుడు చెప్తున్నారు. ఓ అర్జున, పరమాత్మ తత్వాన్ని పొందిన ఆత్మజ్ఞాన యోగి మహిమలు కోరి తపస్సు చేసే వానికంటే, కేవల శాస్త్రాధ్యయనం చేసిన వారికన్నా, నిష్కామ కర్మ యోగాభ్యాసం చేసే వారికన్నా కూడా అధికుడని చెప్పబడతాడు. కావున నీవు జీవ బ్రహ్మైక్య యోగ సిద్ధుడవు అగుము అని భగవంతుడు అర్జునుల వారితో చెప్తున్నారు. ఇది శ్లోకానికి తాత్పర్యము. తరువాత దీనికి వ్యాఖ్య ఏమిటంటే, తపస్సు అంటే ఏంటి? తపస్సు యొక్క లక్ష్యము మనసును నిగ్రహించడం అని అర్థం. అంతేగాని మహిమలు పొందడం కాదు. మహిమలు అనేవి ప్రారబ్ధాన్ని బట్టి వచ్చేవి. ఆధ్యాత్మ శాస్త్రాధ్యయనం చేసే సాధకులు నేర్చుకునేది కూడా మనసును ఎలా నిగ్రహించవచ్చునో గ్రహించుటకే. అలాగే నిష్కామ కర్మయోగం చేయడం వల్ల మనసును శుభ్రపరచుకొని స్వాధీనపరచుకోవడానికే. అందువల్ల మనసును స్వాధీనం చేసుకున్న ఆత్మజ్ఞాన యోగి అందరికన్నా శ్రేష్ఠుడు. అందుచేతనే పరమాత్మ సాధకుడైన అర్జునుని జీవ బ్రహ్మైక్య సిద్ధి గల యోగివి కమ్మని సలహా ఇస్తున్నాడు అనేది భాష్యము. తరువాత అధ్యాయాంత ఫలశ్రుతిగా యోగులందరిలో ఎవరు ఉత్తమోత్తముడో తెలియజేస్తున్నారు దేవాది దేవుడు 47వ శ్లోకములో. ఈ ధ్యాన యోగానికి ఈ 47వ శ్లోకము ఆఖరు శ్లోకము. ఆ శ్లోకం ఏమిటంటే, యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మానా శ్రద్ధావా సృజతే యో మాం సమే యుక్తతమో మతః. దీనికి తాత్పర్యం ఏమిటంటే, యోగులందరిలోనూ ఎవరు అనంతతత్వములో మనోబుద్ధులు నిలిపి అంతఃకరణలో శ్రద్ధ కలిగి ఆ తత్వాన్ని సతతం సేవిస్తారో అట్టివారు ఉత్తమోత్తమ ఆత్మ సంయమనం కలిగిన జీవ బ్రహ్మైక్య సిద్ధయోగి అని నా అభిప్రాయము అని భగవంతుడు అర్జునుల వారితో చెప్పారు. దీనికి భాష్యం ఏమిటంటే, యోగులు పెక్కు విధాలుగా ఉంటారు. వివిధ దేవతలను ధ్యానిస్తారు, ఆరాధిస్తారు. కానీ మనోబుద్ధులు స్థిరంగా నిరోధించి పరమాత్మలో నిలపాలంటే ముందు తానెవరో తెలుసుకొని పరమాత్మ ఎవరో తెలుసుకొని అదే భావంతో ఆ అనంత తత్వాన్ని అంతఃకరణలో నిలపాలి. అలా నిలిపిన ఆత్మ సంయమ ధ్యాన యోగి ఉత్తమోత్తమ జీవ బ్రహ్మైక్య సిద్ధి గల యోగి అని అనబడతాడు. ఈ శ్లోకం ఆత్మభక్తి మార్గానికి దారి చూపుతుంది. ఈ శ్లోకం తదన్యమైన అనాత్మల ఎడ భక్తి విభక్తే అవుతుంది. ఇట్టి విభక్తి వల్ల ముక్తి రాదు. కావున తనలోనూ ఉన్న ఆత్మ యథార్థ తత్వం గ్రహించినంతనే భక్తి ఆత్మపై అప్రయత్నంగానే ఏర్పడుతుంది. తత్ ప్లస్ త్వం అనే పదం యొక్క సంజ్ఞ అయిన ఆత్మే నేననే భావనలో స్థిరపడాలి. అప్పుడు ఆత్మ సంయమ ధ్యానయోగంతో జీవ బ్రహ్మైక్య సిద్ధించినట్లు అవుతుంది అనేది భావము. ఓం తత్సత్.
इति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे ఆత్మసంయమయోగో నామ షష్ఠోధ్యాయః సమాప్తము. ఇప్పుడు అధ్యాయాంత వ్యాఖ్య. అధ్యాయాంతము వ్యాఖ్య అంటే అధ్యాయానికి ముగింపు వివరము. ఇక్కడ ఈ అధ్యాయములో షష్ఠి అంటే సహతే అనగా ప్రాపంచిక ప్రేరణలను సహించి తట్టుకుని ఆత్మస్థాయిలో స్థిరంగా ఉంచేదని అర్థం. ప్రాపంచిక ప్రలోభాలకు బలమైన ప్రాపంచిక విషయకర్మలకు లోను కాకుండా సమాహిత చిత్తంతో శ్రద్ధాభక్తులతో ఆత్మలో మనసును నిలిపే ధ్యాన పద్ధతిని బోధించే సంయమం లేదా ఆత్మ సంయమ ధ్యాన యోగమిది ఈ 6వ అధ్యాయము. జీవుని యొక్క శరీరం, దశేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం ఇవన్నీ జడాలే. ఈ జడాలకు ప్రకృతిని తెలుసుకునే శక్తి లేదు. కానీ మానవుని శరీరంలో పరమాత్మ అంశే అయిన జ్ఞాన చైతన్యాలు ప్రజ్ఞానం బ్రహ్మగా ఉన్నందువల్లనే శరీరములోని సర్వము జ్ఞాన చైతన్యవంతమవుతున్నాయి. అంటే శరీరంలో పరమాత్మ ఉండటం వల్ల, పరమాత్మని యొక్క చైతన్యం ఉండటం వల్ల, కృష్ణ పరమాత్మని యొక్క చైతన్యం ఉండటం వల్ల శరీరం అంతా కూడా జ్ఞాన చైతన్యం అవుతున్నది. సర్వాన్ని తెలుసుకోగలుగుతున్నాయి ఈ ఇంద్రియాలన్నీ కూడా. కావున మానవులలోని పరమాత్మాంశ ఒక్కటే జడము కానిది. ప్రతి మానవులలో పరమాత్మాంశ ఉంటుంది. ఆ పరమాత్మ ఒక్కటే జడమైనది కాదు. మిగిలినవి అంటే జీవుని యొక్క శరీరం, దశేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం ఇవన్నీ కూడా జడాలే. కావున ఆ జ్ఞాన చైతన్యాంశ సన్నిధిలోనే, ఆ జ్ఞాన చైతన్యాంశ అంటే ఆ కృష్ణ పరమాత్మ యొక్క చైతన్య అంశ సన్నిధిలోనే మానవుడు తన సర్వ కార్యక్రమాలను చేయగలుగుతున్నాడు. కనుక మానవునిలో ప్రధాన పరమాత్మాంశ అయిన జ్ఞాన చైతన్యాలే సర్వానికి ఆధారం. కానీ అజ్ఞాన, అహంకార పొర వల్ల మానవుడు ఈ యథార్థాన్ని గుర్తించలేకపోతున్నాడు. జీవులలో ఈ యథార్థాన్ని గుర్తించగలిగిన శక్తి ఒక్క మానవ మనోబుద్ధులకు మాత్రమే ఉన్నది. మనస్సు శరీర ఇంద్రియాల వైపు లగ్నమైతే సదా ప్రపంచాన్నే చూస్తుంది, సంసార బంధాలనే తెస్తుంది, భవరోగంలో ముంచుతుంది. కానీ మనస్సు సంకల్ప వికల్పరహితమై తనకు స్థిరత్వాన్నిచ్చే బుద్ధితో కలిసి తనలోని ఆత్మను గురించి చింతన చేసినప్పుడు సర్వానికి అధిష్టానమగు పరమాత్మను గుర్తించగలుగుతుంది మనస్సు. వాస్తవానికి జ్ఞాన చైతన్యం అంటే కృష్ణ చైతన్యం పంచ జ్ఞానేంద్రియాల నుండి బయటికి ప్రసరించినప్పుడే ప్రాపంచిక విషయాలను పంచ జ్ఞానేంద్రియాలు గ్రహించగలుగుతున్నాయి. ఈ ప్రాపంచిక విషయాల కొరకై జ్ఞాన చైతన్యవంతమైన మనసు సంకల్ప వికల్పాలను చేస్తున్నది. ఈ సంకల్ప వికల్పాలకు బుద్ధి ఆమోదమో లేక తిరస్కారము చేస్తుంది. ఇలా నిరంతర ప్రాపంచిక చింత వల్ల మనస్సు ప్రపంచానికే పరిమితమవుతున్నది. అలాగాక మనస్సు పరమాత్మాంశ అయిన జ్ఞాన చైతన్యాలతో కలవడం వల్లనే తన గట్టి వివేకం, జ్ఞానయోగ్యత ఏర్పడినదని గ్రహించినప్పుడు తన జడత్వమును బుద్ధి ద్వారా గ్రహించగలుగుతుంది. ఏ జీవిలోనైనా వాస్తవంగా ఉన్నది జ్ఞాన చైతన్యమే. ఏ జీవిలోనైనా కూడా కృష్ణ చైతన్యమే ఉంటుంది. అదే జ్ఞాన చైతన్యమే. ప్రజ్ఞే ఉంటుంది. ఈ జ్ఞానమే మనసుగా, బుద్ధిగా, చిత్తంగా, అహంకారంగా వ్యవహరిస్తున్నది. ఈ వాస్తవాన్ని గ్రహించి మనోబుద్ధులకు అధిష్టానమైన జ్ఞాన చైతన్యముతో జత అవడమే
సమాహిత చిత్తం అని అంటారు. అంటే అంతఃకరణ అంతఃకరణ ఆత్మతో ఏకాగ్రత కలిగి ఉండుట అని అర్థం. ఆ ఏకాగ్రమైన స్థితిలోనే ప్రజ్ఞను, బ్రహ్మమును, ఆ పరమాత్మతత్వమును గ్రహించుటకు వీలు కాగలదు. అందుచేతనే పరమాత్మను బుద్ధిగ్రాహ్య మతీంద్రియం అని అన్నారు. తనలోని ఆత్మను గ్రహించగలిగిన జ్ఞానమే వాస్తవ జ్ఞానం. అంతకు మించిన విపరీత జ్ఞానమే అవిద్య అన్నారు. అందుచేతనే దివ్యాపఖ్యాతి ఇత్యవిద్య అని కూడా అన్నారు. అంటే దివ్యమైన ఆత్మను అపఖ్యాతి పాలు చేసేది అజ్ఞానమే. ఈ శరీరములో ఏది దివ్యమైనది? దేని సమక్షంలో జడమయమైన ఈ శరీరములోనివన్నీ దివ్యమవుతున్నాయి అని మనం ప్రశ్నించుకుంటే, దేని సమక్షంలో అన్ని సంకల్పాలు, కర్మలు జరుగుతున్నాయో ఆ నేను అనే సంజ్ఞే ఆత్మ. ఆ నేను అనే సంజ్ఞే ఆత్మ అని తెలుసుకోవాలి. కావున ఆత్మే దివ్యమైనది. ఈ ఆత్మే సర్వజ్ఞాన సంపుటి. ఈ ఆత్మజ్ఞాన ఉనికి వల్లే సర్వాన్ని ఎరుకగలిగి ఉండే స్థితి మానవునకు అబ్బుతున్నది. ఇదే సమిష్టి స్థాయిలో దివ్యాతి దివ్యమైన పరమాత్మ. ఈ పరమాత్మను ఎంత తెలుసుకున్నా 10 అంగుళముల మేర అందకుండా ఉంటుంది. అందుచేతనే అత్యతిష్ట దశాంగుళం అని పురుష సూక్తములో అన్నారు. దీనిని బాగా గ్రహించినాక అదై అంటే ఆత్మై పరమాత్మై ఉండుటే జ్ఞానం. అదే వేదం. వేదాంతంలో మనం పొందవలసిన పరమార్థం కూడా అదే. అందుచేతనే ఈ అపురూపమైన తత్వాన్ని అచింత్యమన్నారు, అతీంద్రియమన్నారు. ఈ శరీరంలోని పరమాత్మాంశ అయిన ఆత్మ ఇంద్రియాలకు అందని వాడైనా నిగ్రహింపబడిన మనోబుద్ధులకు బోధపడగలదు. సాధనే ముఖ్యం. అసలు విషయమేమంటే అజ్ఞానం ఏవ శూద్రత్వం, సుజ్ఞానం ఏవ బ్రహ్మత్వం. అనగా అజ్ఞానమే శూద్రత్వం, బంధుహేతువు, సుజ్ఞానమే మోక్షం అని అర్థం. అజ్ఞానమనగా నిన్ను నీవు తెలుసుకోలేకపోవడం, సుజ్ఞానమనగా నిన్ను నీవు తెలుసుకొని ఆ భావనలో, ఆ తత్వంలో స్థిరమై ఉండడం. ఇదే జీవబ్రహ్మైక్యం, మోక్షం, జన్మరాహిత్యం అని తెలుసుకోవాలి. తరువాత ఈ 6వ అధ్యాయం యొక్క పారాయణ ఫలం ఏమిటంటే, పూర్వము గోదావరి నదీ తీరమున ప్రతిష్టానమును నగరం కలదు. ఆ నగరమును ధర్మాత్ముడగు జానశ్రుతి అను రాజు పాలించుచుండెను. ఆ రాజు యొక్క ధర్మ నిరతికి, ప్రజాహిత కార్యములకు మెచ్చి దేవతలు అనుగ్రహింపగోరి హంసల రూపమున అతని ప్రాసాదము కడకు ఆకాశ మార్గమున వస్తూ పురమును సమీపించినప్పుడు భద్రాసుడు మున్నగు హంసలు తక్కిన వాని కంటే వేగముగా ముందుకు పరిగెత్తినవి. అది చూసి తక్కిన హంసలు వానితో, ఓ భద్రాశ్వ, వేగముగా పోవచ్చు మహా తేజస్వాలియగు జానశ్రుతి మహారాజు చెంత మీరిట్లు అవినయముగా ప్రవర్తింపవచ్చున, మెల్లగా పొండు అని పలుక ఆ హంసలు బ్రహ్మవేత్తయగు రైక్యుని ముందు ఈ రాజు యొక్క జ్ఞానం ఏపాటిది అని ప్రత్యుత్తరమిచ్చిరి. ఆ వాక్యములను తన మేడ యందుండి వినిన జానశ్రుతి మహారాజు వెంటనే తన సారథిని పిలిచి రైక్యుని వెదకి తీసుకుని రమ్మని ఆజ్ఞాపించెను. అతడట్లే బయలుదేరి పెక్కు పుణ్యక్షేత్రములు గాలించి చిట్ట చివరకు కాశ్మీర దేశమున మాణిక్యేశ్వరాలయ ద్వారం కడ ఒక బండి యందు కూర్చొని ఉన్న రైక్యుని సందర్శించి ప్రణమిల్లి, మహాత్మా, తామిచ్చట ఈ ప్రకారంగా ఉండుటకు కారణమేమి అని అడుగుగా, మేము పూర్ణ మనోరథులము, మా స్వరూపం తెలియగోరిన ఎడల కొంతకాలమిచ్చట ఉండవలసినదని తెలియబలికెను. ఆ వాక్యములను విని సారథి రాజు కడగేకి జరిగిన వృత్తాంతమంతయు తెలియజేసెను. రాజు వెంటనే అట్టి వైరాగ్యశీలుని సందర్శింపనించి 1000 గోవులను, పెక్కు పట్టు వస్త్రములను, విలువైన ముత్యాల హారాలను వెంట తీసుకొని రైక్య మునీంద్రుని చెంతకేకి నమస్కరించి
తాను తెచ్చిన కానుకలను స్వీకరింపమని ప్రార్థించును. అంతటా మునీంద్రుడు నిరాకరించి, ఓ రాజా, నా విషయం నీకు తెలియదా? నేను పూర్ణ విరాగిని. ఈ వస్తువులను తిరిగి నీవే తీసుకుని పొమ్ము, నాకు అక్కరలేదు అని పలుక రాజా అతని పాదములు పట్టుకుని క్షమింపవేడి అతని ఆ మహాత్యమునకు హేతువేమని ప్రశ్నింప, ఆ రైక్యముని తాను గీత 6వ అధ్యాయమును ప్రతిదినము పారాయణము చేయుచుందుననియు దాని ప్రభావంచే తనకట్టి వైరాగ్యం చేకూరినదనియు తెలిపెను. గీతానాం 6మాధ్యాయాం జపామి ప్రత్యహం నృప, తేనైవ తేజో రాశిర్మే సురాణామపి దుస్సహ. ఓ రాజా, గీత 6వ అధ్యాయం ప్రతినిత్యం పారాయణ చేయుచుండుట వల్ల దేవతలకు కూడా లభ్యంగాని ఆత్మజ్ఞాన వైరాగ్యాలు నాకు లభ్యమైనవని తెలిపెను. పిమ్మట రాజాతనికి బహుకాలము సేవా శుశ్రూషలు చేసి గీత 6వ అధ్యాయం అతని వలన నేర్చుకుని తదభ్యాస వశమున క్రమంగా ముక్తిధామ అలంకరించును. కావున గీత 6వ అధ్యాయం యొక్క పారాయణ అనుష్ఠానాదులచే జనులకు మోక్షప్రాప్తి అవశ్యం కలుగగలదు. సంక్షిప్తంగా గీత 6ాధ్యాయ పారాయణ ఫలం ఏమిటంటే మోక్షప్రాప్తి అని అర్థము. ఇంతటితోటి 6వ అధ్యాయము ధ్యాన యోగము అంటే ఆత్మ సంయమ యోగము ముగిసినది. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ, హరే రామ హరే రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. భగవద్గీత శరణం శరణం, రామపాదం శరణం శరణం, కృష్ణపాదం శరణం శరణం. భగవద్గీత అభయం అభయం, భారతదేశం శుభం శుభం, మాతృభూమి అభివాదం అభివాదం. భగవద్గీత శరణం శరణం. భారత మాతా కీ జై. జై హింద్.